శ్రీనివాసుడి పెళ్లి భోజనాలు, పెళ్లి విందు తయారీ ఎలా జరిగిందో మీకు తెలుసా? ఆ ఏడుకొండల వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం గురించి తెలుసుకుంటే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కళ్యాణం చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది. కుబేరుడి నుండి అప్పు తీసుకొని అన్ని పెళ్లి సరుకులు తెచ్చారట. ఇవన్నీ తెచ్చుకోవడం ఒకెత్తైతే వచ్చే వాళ్ళకి భోజనాల విషయం లోటుపాట్లు జరగకుండా ఉండాలి. ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు అనుకున్నారట. స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే నేను చేస్తాను స్వామి అన్నాడట. కానీ వంట పాత్ర సామాన్లేవి అని అడిగాడట అగ్నిదేవుడు. అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వెంకటాచలం మీదనున్న తీర్థాలలో వంట వండండి అన్నారట శ్రీనివాసుడు. నిజమే, జనాన్ని బట్టి పాత్రలు వాడతాం, వందల్లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడాల్సి వస్తుంది కదా. కానీ ఈయన పెళ్లికి సమస్త బ్రహ్మాండం అంతా దిగి వస్తుంది కదా. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వంట వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి? పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి అనుకున్నారట అగ్నిహోత్రుడు. పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి, కింద నేను పులుసు చేసేస్తాను అన్నారట. ఒక్కో తీర్థంలో అంటే సరోవరంలో ఒక్కో వంటకం వండాలి అని. స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం పరమాన్నం, దేవతీర్థంలో కూరలు, తుబూర తీర్థంలో పులిహోర, కుమార తీర్థంలో భక్ష్యాలు అంటే బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి, పాండు తీర్థంలో పులుసు, ఇతర తీర్థాలలో లేహాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడికి ఆజ్ఞాపించాడట. అన్నిటిలోనూ పప్పులు, పులుసులు, చక్కెర పొంగళ్ళు, కట్టు పొంగళ్ళు, జీలకర్ర పొంగళ్ళు, పులిహోర పొంగళ్ళు చేశారట. అందరికీ వడ్డన చేయాలి, కూర్చోమని అన్నారట. భోజనాల బంతులు వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు ఏర్పాటు చేశారట. భోజనాలు సిద్ధమైన తర్వాత నివేదనకు ఏర్పాట్లు చేస్తున్నాడట ఆ బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వడ్డన చేయాలి అని. నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సాంప్రదాయం కాదు అన్నారట ఆ శ్రీనివాసుడు. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయని పదార్థాలను అతిథులెవ్వరూ ముట్టుకోరుగా, మరి నివేదన ఎవరికి చేయాలి అని అడిగాడట బ్రహ్మ. ఇదే కొండ అంటే ఇదే అనగా శేషాచలం మీద ఆహోబలంతో ఇప్పుడు ఆహోబిలంగా పిలువబడుతున్న అక్కడ కొలువై ఉన్న నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అన్నాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు ఆ బ్రహ్మయే అహోబలం నరసింహస్వామి నివేదన చేశారట. తిరుమల కొండ వచ్చి శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు రూపం. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి నడుమ భాగాన ఆహుబిల నరసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతంగా వెలిసై కొలువై ఉన్నారు. చక్కగా అతిథులందరినీ కూర్చోబెట్టే బాధ్యత ఆ పరమశివుడు తీసుకున్నాడట. పాండుతీర్థం అనే స్థలం గోగర్భం డ్యామ్ నుంచి దక్షిణగా కొద్ది దూరంలో ఉంది. ఇప్పటికీ చూడొచ్చు. అక్కడ నుంచి శ్రీశైలం వరకు విస్తళ్లను వేసి ఆసీనులు అయ్యాక అందరికీ ఒకేసారి వడ్డించాలనుకున్నారట. భోజనాలు వడ్డన ఎలా జరిగిందంటే, ఎవరు చేశారంటే ముందు విస్తళ్లపై నీరు చల్లి తుడిచి పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారట. వడ్డన పూర్తయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా అందరికీ ఇలా అన్నాడట. ఉన్నంతలో ఏర్పాట్లు చేశాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నారట. అందరి భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం. అందరూ భోజనాలు చేసి బ్రేవుమని త్రెంచి కూర్చున్నారు. అందరికీ భోజనమైందా అని పేరు పేరున అడిగిన తర్వాత శ్రీనివాసుడు, వకులమాత, మన్మధుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారట. వీరి భోజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందరి భోజనాలు పూర్తయ్యాక రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగపెళ్లి వారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరిందట. గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః.